హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే ఈ హెల్దీ రెసిపీ అండి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి ఫైబర్తో పాటు అన్ని క్యాలరీలు మన శరీరానికి చక్కగా అందుతాయి. కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. ఇలా ఒక్కసారి లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, లేకపోతే బ్రేక్ఫాస్ట్లో కానీ ఎలా అయినా తీసుకోండి, మనకి ఆ రోజుకి సరిపడిన పోషకాలు మనకి ఖచ్చితంగా అంది తీరుతాయండి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు, చిన్న కప్పు మెజర్మెంట్ పెట్టుకోండి. ఒక కప్పు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే ఒక కప్పు సన్నగా తరుకున్న ఆనియన్స్, అలాగే ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకొని కొంచెం కొత్తిమీర, ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక ఇంచి అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడగా ఉప్పు, కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 4 ఎగ్స్, 4 గుడ్లు తీసుకోవాలండి. 4 గుడ్లు తీసుకొని చక్కగా ఇవన్నీ కూడా ఎగ్స్ అన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలండి. మనం ఆమ్లెట్కి ఎలా అయితే వేసుకున్నా అలా బాగా బీట్ చేసుకోవాలి గుడ్లు. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ దేంట్లోకైనా తీసుకునే హెల్దీ, ఇది బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, టిఫిన్లోకి, డిన్నర్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇలాగా అన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నిండా పాలు తీసుకోవాలండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. తీసుకొని ఎగ్స్లో బాగా బీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ కూరగాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా, వీటిల్లోకి ఆ బీట్ చేసుకున్న పాలు బీట్ చేసుకున్న మిశ్రమం వేసి బాగా కలుపుకొని ఒక పెద్ద కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలండి. ఓకేనండి. ఈ ప్లేస్లో శనగపిండి తీసుకోవచ్చు, మైదా పిండి తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి తీసుకుంటే మనకి ఫైబర్ కూడా అందుతుంది. అలాగే మనం ఎగ్ వేసుకున్నాం కనుక ఒక పావు స్పూను మిరియాల పొడి వేసుకొని చక్కగా మంచిగా కలుపుకోవాలి. దోశ పోసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉండాలండి. మీకు ఒక చిక్కగా అయిందనుకోండి, కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసుకొని చక్కగా పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగా వస్తుందండి. ఆయిల్ గ్రీజ్ చేసుకొని గరిటతోటి ఊతప్పాలు పలచగా వేసుకుంటాం కదా, అలాగా నెరపక్కన లేకుండా అలాగా వేసుకోండి. అలా వేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకోండి. చాలా తొందరగా కాలిపోతాయండి. దీనికి వేరేగా సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా చాలా హెల్దీ అండి ఇది. ఖచ్చితంగా అందరూ ఎవరో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. అలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా వేయించుకోండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కటి తిన్నా సరే, నైట్ ఒక్కటి తిన్నామంటే ఇంకా ఆకలి కూడా వేయలేదు మార్నింగ్ వరకు, అంత బాగుంటుంది. ఇది నైట్ డిన్నర్లోకి నేను తయారు చేశానండి. ఇది సూపర్ డెలీషియస్ ఎగ్ పరాటా అనుకోండి, అంత బాగుంటుంది ఇది. దీన్ని మీకు సైడ్ డిష్గా ఇష్టమైతే కెచప్తో తినొచ్చు, లేదా ఏది మనకు నచ్చిన కర్రీతో తినొచ్చు, ఆవకాయతో తినొచ్చు. అలా ఉట్టినే ఖాళీగా తినడానికి కూడా స్పాంజీగా మెత్తగా ఇలా నోట్లో పెడితే కరిగిపోయినట్టు అన్ని వెజిటబుల్స్ ఫ్లేవర్స్ తెలుస్తూ మనకి కడుపుకి నిండుతుంది, మనసు కూడా నిండేటట్టుగా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.